హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణాష్టమి పూజ అనేది ఇంట్లో సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏ మంత్రం చదువుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఏం ప్రసాదాలు పెట్టాలి అనేది కూడా తెలుసుకోవచ్చు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే శ్రీకృష్ణాష్టమి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అంటే, ముందుగా తెల్లవారుజామునే నిద్ర లేచేసి శుచిగా స్నానం చేసేసి పూజ గదిని కూడా శుభ్రపరచుకోవాలి. తర్వాత పూజ గదిని మొత్తం శుభ్రపరచుకున్న తర్వాత మనం ముగ్గులైతే వేసేసుకోవాలి. పసుపుతో అయితే ముగ్గునైతే వేసేసుకోవాలి. తర్వాత మనం రథం పీఠం అయితే కూడా సిద్ధం చేసేసుకోవాలి. పూజ కావాల్సిన సామాన్లు వచ్చేసి పసుపు, కుంకుమ, పువ్వులు, అలాగే పంచామృతం కూడా కావాలి. పాలు, తేనె, నెయ్యి, చక్కెర, పెరుగు కూడా వేసేసి పంచామృతం అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత అగరబత్తులు కూడా మనం పూజకు కావాల్సివి కాబట్టి మనం సిద్ధం చేసి పెట్టేసుకోవాలి. మనకు తులసి దళాలు అనేది శ్రీకృష్ణునికి చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలతో ఒక మాల అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ తులసి దళాలు అయితే వేయడం వల్ల శ్రీకృష్ణునికి చాలా ఇష్టం. పూజ కావాల్సిన పండ్లు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. 3 లేదా 5 రకాల పండ్లు అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పండ్లు కూడా సిద్ధం చేసుకున్న తర్వాత నైవేద్యం కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. మిఠాయిలు, అటుకులతో చేసిన పాయసాలు, లడ్డూలు, పాలు, తేనె, నెయ్యి ఇలా వీటితో చేసినవి కృష్ణునికి చాలా ఇష్టం కాబట్టి వీటిని అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి. పూజ కావాల్సిన సామాన్లు అన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పూజకు కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకోవడం వల్ల మనకు పూజ అనేది మంచిగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే శ్రీకృష్ణుని యొక్క చిత్రపటం లేదా విగ్రహానికి అయితే మనం ముందుగా శుభ్రపరచుకోవాలి. తర్వాత గంధం, కుంకుమలతో అలంకరణ అయితే చేసేసుకోవాలి. ఒక చిన్న మండపం అనేది కూడా మనం రెడీ చేసేసుకోవాలి. మనం పసుపుతో వేసుకున్న ముగ్గు ఉంటుంది కదా, దానిపైన అయితే రథం అయితే పీఠం అనేది పెట్టేసుకోవాలి. దీపం అనేది పెట్టుకోవాలి. ముందుగా అయితే గణపతి పూజ అయితే చేసేసుకోవాలి. గణపతికి ముందే పూజ అనేది చేసుకున్న తర్వాత మనం కృష్ణునికి అయితే ఆరాధన చేసేసుకోవాలి. శ్రీకృష్ణుని యొక్క విగ్రహానికి పంచామృతంతో అయితే అభిషేకం చేసేయాలి. తర్వాత తులసి దళాలు వేసేసి పూలతో కూడా అలంకరణ చేసుకోవాలి. దీపం వచ్చేసి మనం నూనె దీపం లేదా నెయ్యి దీపం అనేది పెట్టుకోవాలి. నెయ్యి దీపం పెట్టడం వల్ల చాలా మంచిది. ఇలా మనమైతే పూజ అయితే చేసేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత కృష్ణునికి అయితే అభిషేకం చేసుకొని తులసి దళాలు అలాగే పూలతో అలంకరణ చేసుకొని దీపం కూడా పెట్టుకోవాలి. తర్వాత సంకల్పం చేసుకోవాలి. 2 చేతులతో అక్షింతలు అనేది పట్టుకొని సంకల్పం అనేది చేసుకోవాలి. ఓం శ్రీకృష్ణాయ, ఈరోజు మీ జన్మాష్టమి పర్వదినాన్ని మేము నిమిత్తం పూజ అనేది చేసుకుంటున్నాము. శ్రీకృష్ణ ప్రీత్యర్థం పూజం కరిష్యామి అనే ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకొని మనం సంకల్పం అనేది చేసుకోవాలి. తర్వాత శ్రీకృష్ణుని ఆహ్వానం చేసుకోవాలి. ఆహ్వాన మంత్రం వచ్చేసి కింద ఇస్తున్నాను. ఈ మంత్రం అయితే 3 సార్లు అయితే జపం చేసుకోవాలి. ఓం శ్రీ కృష్ణాయ నమః అంటూ 3 సార్లు అయితే జపం చేసుకొని ఆహ్వానం చేసేసుకోవాలి. అలాగే తులసి దళాలతో కూడా అర్చన అనేది చేసుకోవాలి. అర్చన చేసుకుంటూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే జపం చేసుకుంటూ మనమైతే తులసి దళాలను అయితే మనం సమర్పణ చేసుకోవాలి. తర్వాత ధ్యాన మంత్రం అనేది కూడా కింద ఈ మంత్రం అనేది ఇస్తాను. ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. తర్వాత కృష్ణ మంత్రం అని కూడా ఉంటుంది, దాన్ని కూడా మనం జపం చేసుకోవాలి. కింద ఇచ్చిన ఈ మంత్రాలు అయితే జపం చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీకృష్ణుని యొక్క పూజ అనేది భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి తిథిన అయితే రోహిణి నక్షత్రం రోజు అష్టమి తిథి సమయం ఉన్నప్పుడు అది శ్రేష్టం. ఉదయం పూజ చేసుకోవాలి. అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. సాయంత్రం నుంచి మనం నైట్ వరకు అయితే పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అయితే మనం పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పూజ చేసుకొని తర్వాత హారతి కూడా ఇచ్చుకోవాలి. కృష్ణాష్టమి రోజున అయితే మనం ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిది. లేదా మనం పండ్లు, పలహారాలు తిని కూడా ఉండవచ్చు. లేదా ఒక్క పూట భోజనం కూడా చేసి ఉండవచ్చు. జాగరణ అయితే రాత్రి 12 గంటల వరకు చేసుకొని ఉంటే చాలా మంచిది. శ్రీకృష్ణుని యొక్క జననం అలాగే శ్రీకృష్ణుని యొక్క పాటలు వింటూ జాగరణ అయితే చేసేసుకోవాలి అర్ధరాత్రి 12 గంటల వరకు. ఇలా ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. శ్రీకృష్ణునికి ప్రసాదాలు వచ్చేసి అటుకులతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం. పాలు అలాగే వెన్నతో చేసిన ప్రసాదాలు కూడా చాలా ఇష్టం. ఇలా అటుకులు అలాగే వెన్న
అలాగే పాలు అలాగే పంచదారతో చేసిన ప్రసాదాలు అనేది పెట్టుకోవచ్చు. వెన్నతో చేసిన ప్రసాదాలు అంటే కూడా చాలా ఇష్టం. ఇలా ఈ విధంగా అయితే ప్రసాదాలు కూడా చేసి పెట్టండి. ప్రసాదాలు కూడా పెట్టుకున్న తర్వాత హారతి అనేది ఇచ్చుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకోవాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.